అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మిస్టర్ ఆరోగెంట్ 110వ భాగం. రచయిత వనజ గారు. వీళ్ళకెంతసేపు టైం ఉన్నా అస్సలు సరిపోదు కాబట్టి రిటర్న్ గిఫ్ట్లు ఇస్తూ కూడా ఆడవాళ్ళందరూ మహిత, బృంద, త్రిపుతలతో మీటింగ్ పెట్టేసరికి నిట్టూర్చిన మగవాళ్ళలో అభి అండ్ అర్జున్, నరేంద్ర, సురేంద్ర దగ్గరికి వెళ్లి నిలబడ్డారు. హాయ్ అభిరామ్, మీరు ఏఆర్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ కదా అని నరేంద్ర అడగడంతో, అవును అంకుల్, మీరు ఎక్స్ మినిస్టర్ కదా, అంటే ఆ గుంతలన్నీ పూర్తి చేసి ఇది రోడ్డునే, దాని మీద ఎలా డ్యామేజ్ లేదని గవర్నమెంట్ నమ్మించి ఇన్ని ఇయర్స్ మినిస్టర్ అయిన వాళ్ళు కదా అని అంటూ అభిరామ్ అడిగేసరికి నరేంద్ర సీరియస్ గా చూస్తుంటే, ఏంటి మిస్టర్ అభిరామ్, మా అన్నయ్య ఏదో అంటున్నామని సురేంద్ర ముందుకు దూసుకొచ్చేసరికి తక్కువ డబ్బులకు వస్తోందని ఇంతకు ముందు బావి ఉన్న ప్లేస్ లేదా లేక్ ఉన్న ప్లేసెస్ కొనుక్కొని వాటి మీద కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి అవి ఉంటాయో పడిపోతాయో అని కూడా చూసుకోకుండా తర్వాత ప్రజలకు ఏమవుతుందో అన్న ఇది కూడా లేకుండా వాటిని రియల్ ఎస్టేట్ లో అమ్ముకుని కోట్లు కోట్లు సంపాదిస్తూ బాగానే రిచ్ అయ్యారు సురేంద్ర అంటూ అర్జున్ అనేసరికి ఇద్దరికి తమ బొక్కలనే తెలిసిపోయాయి అంటూ దొరికిపోయిన దొంగ పిల్లుల్లాగా చూస్తున్నారు అన్నతమ్ములిద్దరు. ఈ కూల్ డ్రింక్స్ లో మత్తు మందు కలపడాలు, కావాలని గొడవ క్రియేట్ చేసి పార్టీని డిస్టర్బెన్స్ చేయడానికి ఇలాంటివన్నీ ఓల్డ్ ప్లాన్స్ అయిపోయాయి అంకుల్స్. కాబట్టి కొత్తగా ఏమైనా థింక్ చేయండి. మీ జనరేషన్ వేరు, మా జనరేషన్ వేరు, ఇలాంటివన్నీ జస్ట్ అలా పసిగట్టేస్తామంటూ అభి అనేసరికి ఇద్దరు నీళ్లు నములుతూ మేమేం ప్లాస్ చేశామంటూ సీరియస్ గా అడుగుతూ ఉంటే, ఈ రైటర్ మా స్టోరీని వందల పాఠాలకు రాసింది అని 100లో ఓ 100 అయినా ఇలాంటి చెత్త ప్లాన్స్ ఉంటాయి కదా. సో ఎన్ని చూస్తే ఈరోజు ఈ స్టోరీ అయిపోయి హ్యాపీ ఎండింగ్తో మేము ఏం చెప్పండి. ఇలాంటివన్నీ మాకు ఎవరో చెప్పనక్కర్లేదు, మేము అదే పనిగా వెళ్ళి చూడను అవసరం లేదు, మా 6th సెన్స్ కి అలా తెలిసిపోతూ ఉంటాయని అభి చెప్పేసరికి, మరి ఆ ప్రకాష్ చేసిన పని మాత్రం బాగుందా అని సీరియస్ గా అడిగాడు నరేంద్ర. ఏం చేశారు? మీరు చేస్తున్న ఇల్లీగల్ బిజినెస్ లే కదా బయట పెట్టాడు. మరి ఆయన కోసం ఆయన కోడల గురించి మార్ఫింగ్ చేసిన పిక్చర్స్ వైరల్ చేస్తే ఆయన ఊరుకుంటారా? ప్రకాష్ గారు కాబట్టి సైలెంట్ గా ఉన్నారేమో. అంకుల్, క్రిష్ జోలికి పొరపాట్లు కూడా వెళ్ళాలనుకోకండి. ఆయన సాఫ్ట్ గా ఒక వార్నింగ్ ఇస్తారు, లేదా కంప్లైంట్ ఇస్తారు. అది వాళ్ళు ఎలాగో పట్టించుకోరు. కానీ క్రిష్ వేర్లతో సహా పెగిలించి పక్కన పడేస్తాడు. ఇప్పుడు కూడా తన చల్లని మీ ఇంటికి వచ్చారు అన్న గౌరవంతోనే మీ మెయిన్ బిజినెస్ జోలికి అతను అస్సలు వెళ్ళలేదు. కేవలం ఇల్లీగల్ బిజినెస్ ని మాత్రమే అలా టచ్ చేశాడు. వాడిని తక్కువ అంచనా వేస్తున్నట్లున్నారు. కొంచెం కృష్ణి దృష్టి మార్చుకోండి అని చెప్తూ ఉంటే, సురేంద్ర ఎంత ధైర్యం ఉంటే మమ్మల్కే వార్నింగ్ ఇస్తారు అంటూ ముందుకు వచ్చేసరికి, ఎప్పుడో మీ కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ కొనుక్కున్న ఒక అతను కంప్లైంట్ ఫైల్ చేశారు సురేంద్ర గారు. దాన్ని మీరు ఓపెన్ చేయకుండా డబ్బులు ఇచ్చి పని జరుపుకుంటున్నారేమో, ఓపెన్ చేయమంటారా ఒకసారి అంటూ అర్జున్ అనేసరికి తామిద్దరికీ అభి, అర్జున్ మొగులులాగా తగులుకున్నారని ఫీల్ అయిపోతూ అన్ని అప్ అండ్ డౌన్ మూసుకొని ప్రకాష్ గారికి ఫంక్షన్ బాగా జరిగిందనే మాట వరుసకు చెప్పి ఇంటికి బయలుదేరిపోయారు. సత్య అయితే తను ఏం ప్లాన్ చేయాలి, ఆల్రెడీ నాన్న, పెదనాన్న క్రిష్ అలాగే తాగే జ్యూస్ లో మత్తు మందు కలిపేస్తాం, వాడు తూలుతూ వెళ్తాడు, వాడు వెళ్ళిన రూమ్ లోనే నువ్వుండు, ఇద్దరి మధ్య ఏదో అయిపోతుంది, దాని సాక్ష్యాలుగా చూపిస్తే మీ ఇద్దరికి పెళ్ళవుతుందంటూ పాత చింతకాయ తొక్కు ప్లాన్స్ అందంగా అంటే కావాలని ఎక్స్పోజ్ అయ్యేలాగా రెడీ అయి వచ్చిన సత్య తన మేకప్ టైం మొత్తం కూడా వేస్ట్ అయిపోతుంది. బాధగా కృష్ణి దూరం నుండే తినేలాగా చూస్తూ లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఏమేం చేశారో అవన్నీ చెప్పడం లేదు కదా. మన అభిబాబు అండ్ అర్జున్ అన్నీ సాల్వ్ చేశారు కాబట్టి సో ఆల్ గుడ్. మీరు కూడా ఖచ్చితంగా ఒకరోజు మా ఇంటికి రావాలని జానకి, సిరి, త్రిపుతలతో మాట తీసుకొని ఆ టైంలో ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారు. మార్నింగ్ మళ్ళీ లేట్ అవుతుందని టైం 12 అయినా సరే మొత్తం క్లియర్ చేపించేశాడు క్రిష్ బాబు. మండపం మాత్రం అలాగే ఉంచమని చెప్పేసి అందరికీ ఎక్స్ట్రా సర్వీస్ కోసం ఎక్స్ట్రా అమౌంట్ కూడా పే చేశాక అన్ని క్లియర్ చేసేసరికి టైం 1 దాటిపోయింది. అప్పటికే ఓల్డ్ కపుల్ ఎవరి రూమ్ లో వాళ్ళు అడ్డంగా పడిపోయారు. అలసిపోయి జ్యువెలరీ అంతా తీసేస్తున్న బృంద అని వెనుక నుంచి వచ్చి హక్ చేసుకున్నాడు ఆర్య. ఆమె ఏమీ మాట్లాడలేదు. అలా ఎంతసేపు ఉన్నాడో అతనికే తెలియదు. కానీ ఆమె నుండి ఎలాంటి రెస్పాన్స్ రాకపోయేసరికి సైలెంట్ గా బృందను వదిలేసి డ్రెస్ చేసుకుని నేను వెళ్ళిపోతున్నానంటూ ఫోన్ చెవిలో పెట్టుకుని ఎవరో అమ్మాయి పేరు చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. బృంద ఏం అర్థం కాక అలాగే నిలబడిపోయింది. ఇక ప్రమోద్ సంగతి అయితే చెప్పనవసరం లేదు. మహితో కనీసం జ్యువెలరీ తీసేసి డ్రెస్ చేంజ్ చేసుకునే అవకాశం కూడా లేకుండా ఆమెను బెడ్ మీద పడేసి ఆమె పక్కన పడుకుని చుట్టూ చేతులేసి ఎంత మిస్ అయ్యానో తెలుసా నిన్ను అంటూ అడుగుతూ ఉంటే, అవునులే అందుకే కదా పెళ్ళైన నెలకే అబ్రాడ్ పోయావు, పైగా అన్ని సంవత్సరాలు నా వైపు కళ్ళెత్తి కూడా చూడలేదంటూ మహిత దెప్పిపోవడం స్టార్ట్ చేస్తుంటే, ప్లీజే దండం పెడతానే, చాలా మిస్సింగ్ ఫీల్తో వచ్చాను, ఏమైనా కొంచెం వర్కౌట్ అవుతుందేమో చూడొచ్చు కదా అంటూ ఆమె నడుము మీద నుంచి డ్రెస్ లోపలికి చేయి పెట్టడానికి ట్రై చేశాడు ప్రమోద్. వెంటనే ఆ చేతి మీద ఒక దెబ్బ వేసిన మహిత, ఇలాంటి వాటికి ఏం తక్కువ లేదు, జర్నీ చేసొచ్చావు, పడుకో బావా అంటూ కసిరేసరికి ఈ రోజు సైలెంట్ గా పడుకునే ప్రసక్తి లేదని చెప్పి తన వైపుకు తిప్పుకొని కొడుతుందని తెలిసినా కూడా
మహితను ముద్దుల్లో ముంచెత్తేశాడు. ముందు కొంచెం కొట్టి అతన్ని రక్కినా కూడా ఆ తర్వాత ఆమె కూడా మిస్ అయింది కాబట్టి ఏడుస్తూ అతనికి సహకరిస్తూ ఆ ముద్దు గొడవలు చిన్న చిన్న టచింగ్స్తోనే ఎర్లీ మార్నింగ్ అంతా ఇద్దరు డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయారు. డెకరేషన్ కూడా మొత్తం తీసేసరికి మండపం బోసిగా అనిపించింది క్రిష్ బాబుకి. లోపలికి వెళ్లకుండా దాని మీదే అలాగే కూర్చొని ఉండిపోయాడు. కన్నా అంటూ పిలుపు వినపడగానే కళ్ళు మూసుకున్నాడు క్రిష్ బాబు. ఒక పిల్లగాలి తిమ్మర తన నుదుటను తాకినట్లు అనిపించింది. అప్రయత్నంగా క్రిష్ పెదవులు అమ్మా అని పలికాయి. నేను నీతోనే ఉన్నా కదా నాన్న, ఎందుకు బాధపడటం అని అతనికి సౌండ్ వినిపించేసరికి నాలోనే ఉన్నానంటావు కానీ నా ఎదురుగా నన్ను చూసుకోవడానికి నువ్వు లేవు కదమ్మా అంటూ క్రిష్ చెబుతుంటే నేను లేనా నిన్ను ఆప్యాయంగా చూసే మీ మామయ్య కళల్లో నేను కనపడ్డం లేదా? ఏం జరిగినా నా కొడుకు చూసుకుంటాడు, నా కొడుకు యోధుడు అంటూ గర్వపడే మీ నాన్నలో నేను లేనా? ఇంతవరకు కనీసం నిన్ను పేరుతో కూడా పిలవకుండా నువ్వు అమ్మ అని పిలిస్తే చాలని చలించిపోతున్న హరితలో నేను కనపడలేదా? ఇష్టంగా పెళ్లి చేసుకున్నావు కదా, నా మేనకోడలు తను లాలించే విధానంలో నేను లేనా అంటూ ఇంకో స్వరం వినబడేసరికి కానీ అందరూ వేరు, నువ్వు వేరు కదా అమ్మా, నాకు నువ్వు కావాలి, ఎలా అయినా సరే నా దగ్గరికి వచ్చేయమ్మా అంటూ క్రిష్ మొదటిసారి ఆమె చనిపోయిన తర్వాత బయటికి సౌండ్ వచ్చేలా ఏడవటం. చూడు, నువ్వు ఇలా ఏడిస్తే నాకు అస్సలు నచ్చదు కన్నా. నా కొడుకు ఎప్పుడూ ధైర్యంగా ముందుకు అడుగు వేయాలి కానీ ఇలా నా కోసం ఆగిపోకూడదు. నిజం తెలుసా నీకు, నేనెప్పటి నుంచో అనుకునేదాన్ని నువ్వు పెద్దయ్యాక మా అన్నయ్య తిట్టినా పర్వాలేదు, ఒకసారి అక్కడికి వెళ్ళి తనకు ఒక కూతురు ఉంటే మాట్లాడి అయినా లేకపోతే తీసుకొచ్చైనా సరే నీకు పెళ్లి చేసేద్దాం. అలా అయితే మన రెండు కుటుంబాలు మళ్ళీ కలుస్తాయని చాలా ఆశపడ్డాను కానీ ఈ రోజు నేను అనుకున్నదే జరిగేసరికి చాలా సంతోషంగా ఉంది. నేను నీ దగ్గరికి వచ్చేయడం కావాలంతే కదా, ఖచ్చితంగా వస్తాను అంటూ అనేసరికి క్రిష్ తన ఒళ్ళంతా ఒక చల్లని స్పర్శకు గురయ్యాడు. తన భుజం మీద పడ్డ చేతికి కళ్ళల్లో కారిపోతున్న కన్నీళ్లు తుడుచుకుంటూ తలెత్తి చూడగానే త్రిపద అతని కోసం కర్డ్ రైస్ తీసుకొచ్చింది. ఏడుస్తున్న అతన్ని చూసి కంగారు పడిపోయి ఏం జరిగింది క్రిష్ గారు అంటూ ఆమె ఆప్యాయంగా అడుగుతూ ఉంటే వెంటనే ఆమె ఒళ్ళో తలపెట్టుకుని పడుకున్న క్రిష్ బాబు కళ్ళు మూసుకున్నాడు. అతను త్రిపుర గారి గురించే ఫీల్ అవుతున్నారని అర్థం చేసుకున్న త్రిపుద మెల్లిగా ఒక చేత్తో జో కొడుతూ తల నిమురుతూ ఉంటే గట్టిగా కళ్ళు మూసుకొని ఆమె బయట కొంగును తన గుప్పెట్లో దాచేస్తాడతను. అత్తయ్య గుర్తొచ్చారా అని ఆమె అడగటంతో హా అన్నాడు క్రిష్. ఎందుకు ఎప్పుడు లేనింత వీక్ అయిపోయారంటూ ఆమె అడిగేసరికి తెలియదు, ఈ రోజు ఎందుకు అమ్మ బాగా గుర్తొస్తుందంటూ ఏ ఫీలింగ్ లేకుండా కళ్ళల్లో కూడా నీళ్లూరాయి కానీ వాటిని బయటికి రానివ్వకుండా ఆపేస్తూ అత్తయ్య ఎక్కడో లేరు క్రిష్ గారు, మనలోనే మన మధ్యనే ఉన్నారంటూ చెబుతూ ఉంటే వెంటనే ఆమె ఒళ్ళో నుంచి లేచేసి మీ అందరిలో ఉన్నారు, మీ అందరూ నన్ను బాగా చూసుకుంటున్నారు, కాదనడం లేదు కానీ నాకు మా అమ్మ సెపరేట్గా అమ్మ మాత్రమే కావాలంటూ చెప్పేసరికి మెల్లోని గంట ఊపుకుంటూ ఆ టైంలో అక్కడికి వచ్చింది. పొద్దున వీళ్ళకు దొరికిన చిన్న లేగదూడ. అసలు వీళ్ళు పిలవకుండానే వచ్చి వీళ్ళిద్దరి మధ్యలో కూర్చొని తలని అటు ఇటు తిప్పుతూ క్రిష్ తొడ మీద తన తలను పెట్టింది ఆ లేగదూడ. క్రిష్ గారు, మీరొకటి గమనించారా? అత్తయ్య గురించి అనుకునేటప్పుడే ఇది మనకు ఎదురుపడింది. పక్కన అంత స్థలం ఉన్నా కూడా మన కార్ కిందకొచ్చిందంటే అర్థం ఏంటి? ఏదో కారణంతో ఈ దూడ మనకు దగ్గరయిందని. ఇది మనం అత్తయ్య వరమే అని ఎందుకు అనుకోకూడదు? అమ్మ కావాలన్నారు కదా, గోమాత కంటే గొప్ప అమ్మ ఈ ప్రపంచంలో ఎవరైనా ఉంటారా? మన అమ్మ తన బిడ్డకి మాత్రమే పాలిస్తుంది కానీ గోమాత ప్రతి బిడ్డ ఆకలి తీరుస్తుందని చెప్తూ ఉంటే దాన్ని ఫస్ట్ టైం తన చేతులతో ఎత్తుకొని తల నిమిరేసరికి క్రిష్ చేతిని నాకడం మొదలుపెట్టింది. దాంతో నవ్వుకొని ఇది అమ్మాయా అబ్బాయా అంటూ డౌట్ పడేసరికి అతని బుగ్గని పొడిచిన అమ్మాయి అని చెప్తూ ఉంటే అయితే దీనికి సుందరనే పేరు పెట్టుకుందామా అని అడిగాడు. అసలు ఆ క్షణం కృష్ణ చూస్తే చిన్నప్పుడు అమ్మ మన కోసం ఒక బొమ్మ తీసుకొస్తే అమ్మ ఇదిలా ఉంది, దీనికి పేరు పెట్టుకుంటానంటూ ఎగ్జైట్ అయ్యే చిన్నపిల్లోడిలా కనిపించడంతో సుందరి పేరు బాగుంది క్రిష్ గారు, ఆ పేరుతోని పిలుద్దామంటూ దాని తల నిమిరింది. ఇద్దరూ కాసేపు సుందరితో ఆడుకొని ఒకరి ఒళ్ళో ఒకరు ఇంకొకరు భుజం మీద ఒకరు అన్నట్లుగా పడుకొని అక్కడే మండపంలోని నిద్రపోయారు వీళ్ళు. ఎవరికీ తెలియని త్రిపుర గారి ఆనవాళ్ళ గుర్తులు అక్కడే ఉన్నాయి. అవి వీళ్ళిద్దరిని చూసి సంతోషపడ్డాయి అని. మరుసటి రోజు 10 అయినా కూడా ఒక్కరు కూడా రూమ్ల నుంచి బయటకు రాలేదు. కానీ సమ్మర్ వచ్చేస్తుంది కాబట్టి సూర్యుడు తన ప్రతాపాన్ని మొత్తం చూపిస్తూ ఉంటే వేడిగా అనిపించి కళ్ళు తెరిచిన క్రిష్కి తను ఎక్కడ ఉన్నాడో ఒక్కసారి చూస్తే త్రిపద ఒళ్ళోనే పడుకుని ఉన్నాడు. ఆమె మాత్రం స్తంభానికి ఆనుకునే ఉంది. సుందరి కూడా అక్కడే ఉండడంతో దానికి డిస్టర్బ్ అవ్వకుండా రాత్రి అక్కడే పడుకుండిపోయావా అని అనుకుంటూ త్రిపద నిద్రకు భంగం కలిగించకుండా ఆమెని 2 చేతుల్లో ఎత్తుకొని తమ రూమ్కి తీసుకుని వెళ్ళిపోయాడు అతను. ఆ రోజు సాయంత్రానికి గాని అందరూ
నార్మల్గా కాలేదు, ఫంక్షన్ బాగా జరిగిందంటూ హాల్లో కూర్చున్న అందరూ కూడా చెప్పుకొని వస్తూ ఉంటే అప్పటికే అగ్రహారానికి కార్లు వెళ్ళిపోయాయి వాళ్ళని దింపడానికి. మేం కూడా బయలుదేరుతాం క్రిష్ అని అంటూ శాస్త్రి గారు చెప్పేసరికి ముఖం వెలవెలబోయిన త్రిపుద ఇంకొన్ని రోజులు ఉండొచ్చు కదా నాన్నగారు అని అనేసరికి, లేదమ్మా, ఇప్పుడు ఆరోగ్యం బాగుంది కదా, ఎక్కువగా లీవ్స్ తీసుకుంటే బాగోదు, రిటైర్ అయ్యాక ఖచ్చితంగా మీ దగ్గరే ఎక్కువ రోజులు ఉంటాను అని అంటూ శాస్త్రి గారు చెబుతూ ఉంటే, మరి నా దగ్గరికి రారా అని కోపంగా మీదకొచ్చేసింది మహిత. అమ్మో, నా చిన్న కూతురు దగ్గరికి వెళ్ళకపోతే ఎలా, కానీ నువ్వు పక్క వీధిలోనే కదా ఉంటావు, ఎప్పుడు కావాలంటే అప్పుడే చూడొచ్చని శాస్త్రి గారు అంటుంటే, ఏం కాదు బావా, ఓ సంవత్సరం తర్వాత హైదరాబాద్కి బెంగళూరుకు వచ్చేస్తాడు కదా, అప్పుడు ఏమీ నాకంటూ సపరేట్ ఫ్యామిలీ ఉండదా, మా ఇంటికి మీరు రారా, ఏం కాదు, ఒక నెల అటు ఒక నెల ఇటు మీరిద్దరూ కూడా బెంగళూరు హైదరాబాద్ని షిఫ్ట్ చేస్తూ ఉండాలి అంటూ ఆమె సీరియస్గా చెప్పేసరికి అందరూ కూడా మనసారా నవ్వుకుంటారు. ఇక శర్మగారు మాత్రం, మహిత, ఈ రోజు మీ అత్తయ్యని హాస్పిటల్కి తీసుకుని వెళ్దాము, 10 రోజులు అయిపోయింది కదా, ఏమైనా మార్పు ఉందేమో అని అంటూ ఆయన అడిగేసరికి, అత్తయ్యకేం బాలేదు మావయ్య అని అనేసింది మహిత. వెంటనే ప్రమోద్ ఆమె కాలు తొక్కడంతో, ఏంటి ఇలా దొరికిపోయాను, ఇంత సంతోషం మూమెంట్లో మావయ్యకి నేను అబద్ధం చెప్పాను అని తెలిస్తే నన్ను ఇంకా ఆయన ఊరు మిరపకాయలాగా ఎండేస్తాడు అని అనుకుంటూ, ఆ మావయ్య, వెళ్దాం వెళ్దాం, కాకపోతే ఇప్పుడే కాదు, వాళ్ళు సగం నెల అన్నీ గడవాలని అన్నారు కదా, ఇంకో 4 రోజులు ఉండి 15 రోజుల తర్వాత వెళ్దామని అంటూ చెప్పేసరికి, పాపం అక్కడ వాళ్ళ ముందు ఉండటానికి అన్ని రోజులు ఏమనిపించిందో ఏంటో, ఈ 15 రోజులు అయిపోయాక మనం అగ్రహారం వెళ్ళిపోదామని తన నిర్ణయాన్ని చెప్పేసి వెళ్ళిపోయారు శర్మగారు. క్రిష్, మరి ఫంక్షన్ అయిపోయింది, నువ్వెప్పుడు సర్జరీకి వెళ్తావని ప్రకాష్ గారు కూడా అడిగేసరికి, ఎగ్జామ్స్ జరుగుతున్నాయిగా, నెక్స్ట్ మంత్ వెళ్తానని సింపుల్గా చెప్పేసి వెళ్ళిపోయారు. ఇక శాస్త్రి గారు ఆ రోజు నైట్ అగ్రహారానికి వెళ్ళిపోతే నెక్స్ట్ డే మహిత ఇంట్లో ఖాళీగా ఉండకుండా, మామయ్య గారు నేను వచ్చి చూస్తాను అంటూ ప్రకాష్ గారు వెళ్తున్న హెడ్ ఆఫీస్ అయిన కేఎం చైన్స్కి బయలుదేరింది. తిరుపతికి ఇంకా క్లాసెస్ జరుగుతున్నాయి. క్రిష్కి ప్రిపరేషన్ హాలిడేస్ ఇచ్చారు, అందుకే ఆమె ఒక్కతే కాలేజ్కి వెళ్తోంది. స్వప్న కూడా ఉండడంతో, స్వప్న గారు ఎలా ఉన్నారు, ఏమనుకోకండి, రాత్రి మాట్లాడటం కుదరలేదు అని అంటుంటే, నీకు కుదరక కాదేమో, వద్దు, ఓ సారీ సారీ, ఇప్పుడు ఇలా పిలవకూడదు కదా, మీరు ప్రకాష్ మహాదేవ్ గారి ఇంటి కోడలు కదా అని అంటూ స్వప్న అనేసరికి తెగ ఫీల్ అయిపోయిన త్రిపద, అది అయ్యే కంటే ముందు మీ స్నేహితురాలనే కదా నేను, స్వప్న గారు ఏం పర్వాలేదు, నన్ను అలా పక్కన పెట్టేయకండి అంటూ ఆమె చెప్పేసరికి, ఓకే ఓకే కూల్ మై డియర్ స్వీట్ మందారం పువ్వు, సరదాగా అలా అన్నానులే కానీ ఫంక్షన్ మాత్రం సూపర్గా జరిగింది తెలుసా అని అంటూ స్వప్న చెప్తుండేసరికి, మరి మీరు కనీసం ముందుకు కూడా రాలేదు కదా ఎందుకని అడిగింది త్రిపద. ఎందుకడికి వచ్చేది, అక్కడ ఆల్రెడీ పృథ్వీ అమ్మ నాన్న నన్ను గుచ్చి చూస్తూ ఉంటే సగం పార్టీ అయిపోయాక నేను పీజీకి వచ్చేసాను అని చెప్తే, ఎందుకటా పిచ్చి అలా గుచ్చి చూడటం, ఏంటి మ్యాటర్ స్వప్న గారిని ఎగరేసి అడగటంతో, ఇక నీ ముందు దాచాల్సింది ఏముంది, ఇద్దరం చదువులు అయిపోయి సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాము అంతే అని చెప్పి లెక్చర్ రావడానికి క్లాసెస్ వినడంలో బిజీ అయిపోయారు ఫ్రెండ్స్ ఇద్దరు. ప్రమోద్ పైగా వస్తూ ఒక వారం 10 రోజులు లీవ్స్ తీసుకుని వచ్చాడు కాబట్టి తన ఫ్రెండ్ హిమా పెళ్లికి వెళ్లాల్సిందే ఇద్దరు కలిసి అని పట్టుపట్టింది మహిత. ఇంకా ఆమె చేసే రచ్చ భరించలేక వస్తానని ఒప్పుకున్నాడు ప్రమోద్. చూస్తుండగానే క్రిష్ ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి. అతను ఫ్రీ అయినా కూడా ఎప్పుడు ల్యాప్టాప్ని పట్టుకునే ఉండడం త్రిపద అబ్జర్వ్ చేస్తూనే ఉంది. తన ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ అభి నుండి అఫీషియల్ ఫోన్ కాల్ రావడంతో పక్కెళ్ళి లిఫ్ట్ చేసిన క్రిష్, థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య అని చెప్పి హుషారుగా త్రిపద దగ్గరికి వెళ్ళి ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టాడు. అతనికి ఎందుకంత ఆనందమో తెలియలేదు. పదం పాపకి ఫంక్షన్ అయిపోయింది, ఇంకా స్టోరీ కూడా ఇంకొంచెం ముందుకు జరిగిపోయింది, అంటే ఎండింగ్కి దగ్గర, అంటే ఎస్ మన స్టోరీ ఎండింగ్కి దగ్గరికి వచ్చాము, బట్ ఫీల్ అవ్వకండి, అందరి జంటల్ని హ్యాపీ చేసి ఒక మంచి ఫినిష్ ఇస్తాను మన ముందు స్టోరీస్ లాగే. ఇంతకీ మన అభి అర్జున్ల ఆలోచన ఎలా ఉంది, ఆల్రెడీ మీకు వాళ్ళ గురించి ఐడియా ఉంది కదా. కథ కొనసాగుతుంది. ఈ కథ మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.